అందరికీ నమస్కారం. మన మాజీ మొక్క మాజీ వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు, మాజీ చిలకలూరిపేట శాసనసభ్యురాలు, మన మాజీ మొక్క విడదల రజనీ గారు ఈరోజు ఒక అగ్రెసివ్ ప్రెస్ మీట్ పెట్టేశారు. ప్రెస్ మీట్ పెట్టేసి పెట్టమే కాదు, నేనేంటో చూపిస్తా, నా కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతారా, నా మీద కేసులు పెడతారా, నేనేంటో చూపిస్తా అని మొక్కగారు బాగా అగ్రెసివ్గా, మొక్క పాపం ఎప్పుడు ప్రశాంతంగా చాలా కూల్గా మాట్లాడేటటువంటి మొక్క కేవలం ఆమె చేసిన పనులలో ఆమె పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లు అన్నీ చూసుకుంటే మామూలుగా ఈ అక్రమ కేసులు విడదల రజనీ పెట్టినవి చిలకలూరిపేట నియోజకవర్గంలో దాదాపుగా 100కు పైన ఉండొచ్చు. ఒకే ఒక్క ఎఫ్ఐఆర్కి మొక్క ఎంత అగ్రెసివ్ అయిపోయిందో ఈరోజు మనం ఒకసారి చూసి మొక్క చెప్పినటువంటి మాటలకి మనదైన శైలిలో నీళ్లు పోద్దాం. అంటే మొక్కను పెంచుదాము, మరి ఏంటో చూద్దాం. ఒకసారి మేడం ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మేడం, రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది అని చెప్తా ఉన్నారు. మేము ముందే చెప్పాం, ఎవరైతే అక్రమంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, మా కార్యకర్తలు తప్పు చేస్తే సరే మీరు కేసులు పెట్టారు, శిక్షించారని అనుకోవచ్చు. అక్రమంగా ఎవరైతే మా కార్యకర్తల మీద కేసులు పెట్టారో, ఏ అధికారి అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారో వారందరికీ రెడ్ బుక్ అనేది వర్తిస్తుంది అని చెప్పారు. నువ్వు ఇప్పుడు వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటే అది రెడ్ బుక్కో, బ్లాక్ బుక్కో, బ్లూ బుక్కో, నువ్వు ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఏ రాజ్యాంగం అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము ముందే చెప్పాం, మా కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఏ అధికారి అయినా కానీ చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించినా వారికి రెడ్ బుక్ వర్తిస్తుంది అని చెప్పాం. మరి ఈరోజు నువ్వు అన్యాయంగా ఒక కార్యకర్తని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నీ అధికారాన్ని ఉపయోగించుకొని అతన్ని వీడియో కాల్లో అతన్ని పోలీసులు కొడతా ఉంటే నువ్వు వీడియో కాల్లో చూస్తూ ఎంజాయ్ చేశావు అనేటటువంటి అభియోగం నీ మీద ఉంది. కాబట్టి నువ్వు తప్పు చేశావు, నువ్వు అన్యాయంగా మా కార్యకర్తని హింసించావు. ఆ అధికారి, ఆ పోలీస్ అధికారి సూర్యనారాయణ అనే సిఐ నీ మాట విని మా కార్యకర్తని పోలీస్ స్టేషన్లో కొడతా, కులం పేరుతో దూషిస్తా, నీకు వీడియో కాల్ చేసి చూపిస్తే చూస్తా ఊరుకోవాలా? బొక్కలు ఇరుగుతాయి. ఇదే జరుగుద్ది. నువ్వు ఈరోజు వచ్చేసి నా మీద రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అన్యాయం అయిపోయాను, అక్రమం అయిపోయానంటే చూద్దాం ఏమేం మాట్లాడతావు. ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చు ఏమో మనని. ఇక ఇది ముందుకు కొనసాగుతా ఉంది. ఇది ఇట్లా ఉంటే మన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ రోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరిపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఆటవిక అరాచక పాలన 2019 నుండి 2024 వరకు నువ్వు సాగించావు. కాబట్టే చిలకలూరిపేటలో మళ్ళీ నీకు టికెట్ ఇస్తే జనాలు చెప్పులు తీసుకుని కొడతారు, డిపాజిట్లు కూడా పార్టీకి రావనేటటువంటి ఒక దీంతో గుంటూరు వెస్ట్లో నియోజకవర్గంలో ఎవడు పోటీ చేయడానికి దొరక్క నిన్ను అక్కడికి పంపించారు. నీ ఆటవిక పాలన, నీ అరాచక పాలన ముగించడానికి చిలకలూరిపేటలో ప్రజలు పూనుకున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి రాబట్టి నీ ఆటవిక పాలనలో మచ్చుక కొన్ని చెప్పుకుందాం. ఇప్పుడు ఇదే కేసు అయితే ఏదైతే ఉందో 2019లో పిల్లికోటి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని పోలీస్ స్టేషన్లో బంధించి అక్రమ కేసు బనాయించి నీకు వ్యతిరేకంగా మాట్లాడాడని, నిన్ను రాజకీయంగా విమర్శించాడని అక్రమ కేసు బనాయించి అప్పటి పోలీసులను ఉపయోగించి అతన్ని కొడుతున్నప్పుడు నీకు వీడియో కాల్ చేస్తే నువ్వు వీడియో కాల్లో చూస్తే ఆనందపడతావా? ఇది ఇక ఆటవిక పాలన, అక్రమ పాలన గురించి నువ్వే మాట్లాడాలి. ఇక 2021లో కమ్మవారిపాలెం అనే గ్రామానికి వెళ్దాం. చిలకలూరిపేట నియోజకవర్గంలో కమ్మవారిపాలెం అనేది కోటప్పకొండకు దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామం ఉంది. నీ మరిది చేసినటువంటి అక్రమాలు ఎన్నో తెలుసా? అందులో నీ అండతోటి ఎన్నో తెలుసా? నీ అండతోటి ఎట్లా చెలరేగిపోయాడో నీ మరిది విడదల గోపి, అప్పటి ఎంపీ, అప్పటి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ కమ్మవారి పాలెనికి ఆ కోటప్పకొండ సందర్భంగా వస్తే రాళ్లతోటి కొడతారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఎదిరించారని, మీ అక్రమాలను ఎదిరించారని, మీ అన్యాయాలను ఎదిరించారని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి 5 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టింది ఎవడో మర్చిపోలేదు విడదల రజనీ. నువ్వు ఈరోజు ముందుకు వచ్చేసి ఆటవిక పాలన, అక్రమ పాలన అంటే జనాలు డాష్తో నవ్వుతున్నారు చిలకలూరిపేట వాళ్ళంతా.
నీ నోట్లో నుంచి ఆటవిక పాలన, అక్రమ పాలన, అరాచక పాలన అని వస్తూ ఉంటే చిలకలూరుపేట నియోజకవర్గ ఓటర్లందరూ కూడా డాష్తో నవ్వుతా ఉన్నారు. నువ్వు చెప్పాలి ఆటవిక, అక్రమ, అరాచక పాలన గురించి. ఇక్కడ ఉన్నటువంటి ఆ. ఎమ్మెల్యే పుల్లారావు గారు ఉమ్, అవినీతికి ఘనపాటి మత్తిపాటి అని చెప్పొచ్చు. ఉమ్. ఇక్కడ మనకు ప్రాసలు ఎందుకు రజని? మేము ప్రాసలు చెప్పటం మొదలు పెడితే చాలా దూరాలు వెళ్తాయి. అవినీతికి ఘనాపాటి, ప్రతిపాటి మేమంటాం, 100 అంటాం మేము. ప్రాసలు ఆపు, ఎందుకు నీకు సూట్ అవని అవన్నీ కూడా. ఒక చక్కటి నరేటివ్ ఆ. చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తారు. ఉమ్, పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తారు. ఇదంతా 5.5 ఏళ్ల కిందట, ఉమ్, 2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త ఉమ్, సోషల్ మీడియాలో ఉమ్, అబ్యూజివ్ గా, ఉమ్. అసహ్యంగా పోస్టులు పెడితే దానిలో స్టేషన్ లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారు, అయ్యి ఉండేవాళ్ళు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోయినట్లయితే అయ్యి ఉండేవాళ్ళు, డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉండేవాళ్ళు. సరే, మీ వాళ్ళు ఒక కేసు పంపించారు, ప్రొఫైల్ ఒకటి పంపించారు, ఇదిగోండి ఇలా విడదల రజనీ గారు సరిగ్గా పాలన చేయడం లేదు, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దోపిడీ మొదలు పెట్టారు అని చెప్పేసి ఈ పిల్లికోటి అనే కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మన ఎమ్మెల్యే విడదల రజనీ గారిని కామెంట్ చేస్తా ఉన్నాడు, ఇతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుంటారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇది ఏం కేసు కడతామండి, ఇది రాజకీయ కేసు, ఇది రాజకీయంగా విమర్శించే హక్కు అతనికి ఉంది, రాజ్యాంగం అతనికి కల్పించిన హక్కుని అతను వినియోగించుకుంటున్నాడు, ఇందులో ఏం కేసు కడతాం అని చెప్పేసి పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయితే నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోయి లేదు అతన్ని తీసుకొచ్చి మీరు చిత్రహింసలు పెట్టారో లేదో నాకు నమ్మకం లేదు, కాబట్టి మీరు అది నాకు వీడియో కాల్ లైవ్లో చూపించాలి అని చెప్పి నువ్వు ఇన్వాల్వ్ అయ్యి డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతున్నటువంటి పోలీసుల్ని నువ్వు ఈరోజు కోర్టులకి, జైళ్ళకి ఇచ్చినటువంటి ఉత్తమ మొక్కవి నువ్వు చెప్పాలి. డ్యూ ప్రొసీజర్ గురించి, పోలీసుల గురించి నువ్వు చెప్పాలి, మేము వినాలి. సంబంధం ఏంటి? ఏంటంటే దీనికి నీకు సంబంధం ఏంటా? ఇప్పుడు దాకా చెప్పింది అదే. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉండుంటారు. పాపం సూర్యనారాయణ అనే సీఐ, బలైపోయిన సీఐ, నీ మాటలు విని బలైపోయినటువంటి సీఐ, ఆయన పని ఆయన చేసుకుంటా పోతా ఉండుంటాడు. లేదని చెప్పి ఆయన డ్యూటీస్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు విషయాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావు. కాబట్టి ఇందులో నీకు సంబంధం ఏంటో నేను ఆల్రెడీ చెప్పా. రా, ఈ కట్టుకలను ఎలా వెళ్ళారంటే, ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు, ఈ పుల్లారావు గారని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళీ ఇదే కంప్లైంట్ ని హైకోర్టులో ఇప్పిస్తారు. ఓకే, హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటది? హైకోర్టు ఏమన్నదంటే, ఇది హైకోర్టు ఆర్డర్, మీకు వినిపిస్తాను. లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టేట్ అండ్ సీక్స్ టైమ్ ఫర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్. లిస్ట్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2025. ఇది ఆర్డర్. అంటే దీని అర్థం ఏంటంటే, దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు. ఆనరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి. అవును, అడిగిద్ది. తర్వాత దీన్ని ఫిబ్రవరి 2nd వీక్ పోస్ట్ చేస్తుంది. ఇంత ఈ ఆర్డర్. ఈ ఆర్డర్ లో ఏమి కూడా మా మీద కేసు ఫైల్ చేయమని, ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు. ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళా ఎస్పీ ఆఫీస్ కి పంపించి ఆనరబుల్ హైకోర్టు ని మిస్లీడ్ చేస్తూ, ఆనరబుల్ హైకోర్టు మీద నెట్టేసి, ఆనరబుల్ హైకోర్టు ని మిస్కోట్ చేస్తూ ఏమంటారు? ఆనరబుల్ హైకోర్టు నా మీద, ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని ఆనరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోర్టు కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి క్లియరెన్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి, అంతలోపే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నా మీద, పోలీసులు పిచ్చోళ్ళు. మరి పుల్లారావు గారు చెప్పగానే కోర్టు చెప్పింది, పుల్లారావు గారికి కోర్టు చెప్పింది, పుల్లారావు గారు పోలీసులు చెప్పారు. మరి పోలీసులు పిచ్చోళ్ళు, పోలీసులు ఏం చూసుకోరు, పోలీసులు కోర్టు ఆర్డర్స్ ఏం చూసుకోరు, పిచ్చోళ్ళు. మరి పోలీసులు పుల్లారావు గారు చెప్పగా వినేస్తారు పోలీసులు. మరి వినేసి కోర్టు చెప్పిందా పుల్లారావు గారు మీకు అవునా అని చెప్పి కేసు కట్టేస్తారు. కేసు కట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతారు. పిల్లికోటి అనే అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అతను మరి అతనికి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను అతను వినియోగించుకుంటుంటే ఆ హక్కులను నువ్వు భంగం కలిగించి అతని నా కొడక అని చెప్పి
మీ సిఐ గారు తిట్టారని చెప్పేసి అతను 2019 నుండి మొత్తుకుంటా ఉన్నాడు. 2019 నుండి 24 వరకు ఉంది. తమరు ఎస్సీ ఎస్టీలు అనగదొక్కేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గనక ఒక ఎస్సీ మాటలని పట్టించుకోక అన్ని రోజులు డ్రాగ్ చేస్తే ఈ రోజు కేసు నమోదైంది. దానికి ఏంటి నీ జాతర? నిద్రలే అవాస్తవాలతో ఒక కథల్ని కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి డైరెక్షన్ ఆనరబుల్ హైకోర్టు ఏ డైరెక్షన్ లేకపోయినప్పుడు కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టు విధించమని చెప్పి కానీ కోర్టుని మిస్లీడ్ చేస్తూ కేసు కట్టారు. మరి నువ్వు కోర్టుకెళ్ళు అయితే ఎంత డ్రామాను చూడండి. నువ్వు కోర్టుకెళ్ళు. ఇది ఇట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా జగన్ పిలుపునిస్తే ప్రజలకు అండగా ఉండాలని ఏమాత్రం ఇంకితం మీకున్నా మీరు రాజకీయాలు మానేసి ఇంట్లో ఉంటే ప్రజలకు కోటి రెట్లు మేలు చేసినట్టు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ప్రజలకు అండగా ఉందామనుకున్నారా? మీకు ఏమాత్రం ప్రజలకు అండగా ఉండాలని ఉన్నా రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చోండి. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటే కోటి రెట్లు ప్రజలకు అండగా ఉన్నట్లే మీరు. అంతేగాని రాజధానికి నిధులు ఇవ్వకూడదు అని ప్రపంచ బ్యాంకు లెటర్ రాయటాలు, వచ్చేటటువంటి కంపెనీలు రాకూడదు అని చెప్పి కంపెనీలకు లెటర్ రాయటాలు, ఇట్లాంటి లుచ్చా పనులు చేసే బదులు ప్రజలకు మేలు చేయదలుచుకుంటే మీరు రాజకీయాలన్నీ మానేసి ఇంట్లో కూర్చోవటం బెటర్. భాగంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిసిటీ ఆఫీసర్కి వెళ్ళి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రజలకి భారం అవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం మీకు రెస్పాన్సిబిలిటీ వహించాలి, ఈ ఛార్జీలు తగ్గించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తే స్టేట్ మొత్తం జరిగితే కానీ ఇక్కడ మన చిలుకూరుపేటలో మాత్రమే స్పెషల్ ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోస్ కార్యకర్తల మీద 30 మంది మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు. నీకు ఒకటి చెప్తా మొక్క రజనీ, నీకు ఒక విషయం చెప్తా. నారా లోకేష్ గారు ఒకసారి ఒంగోలు నుండి ఆయన తాడేపల్లి నివాసానికి వెళ్తా ఉంటే నారా లోకేష్ గారు ఒకసారి ఒంగోలు నుండి ఆయన ఇంటికి వెళ్తా ఉంటే మధ్యలో చిలకలూరిపేటలో ఆయనకి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన వెహికల్ని ర్యాలీగా ఫాలో అయినందుకు నువ్వు కేసు కట్టమని చెప్పి అప్పటి సీఐని ఒత్తిడి తెచ్చావా లేదా? అతను తేకపోతే అతను కేసు నేను కట్టను మేడం, ఇది కేసు కట్టడం కుదరని కేసు అని చెప్తే అతను నువ్వు విఆర్కు పంపించావా లేదా? దీనికి సమాధానం చెప్పు. నువ్వు అక్రమ కేసుల గురించి నువ్వు మాట్లాడటమా? చిలకలూరిపేటలో మరి ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారని చెప్పేసి మీరు ధర్నా చేశారా? ఎవరు చేయాలి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయాలి. ఆ హయాంలో ఇన్ని లుచ్చా పనులు చేసినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయాలి. అంతేగాని ఈ ధర్నాలు రాస్తారోకల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం బొక్కలు ఇరుగుతాయని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది. ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ ధర్నాలు రాస్తారోకల పేరుతో మీరు శాంతియుత నిరసన తెలియజేయండి, తప్పులేదు. అంతేగాని గవర్నమెంట్ ఆస్తులను కానీ ప్రజలు కానీ ఇబ్బంది పెడితే కేసులు పెడతారు ఖచ్చితంగా. నువ్వు అలాంటిది ఏదో చేసుంటావు, నీ టాలెంట్ వేరు కదా, నువ్వు అలాంటిది ఏదో చేసుంటావు ఖచ్చితంగా. అందుకని నీ మీద కేసు కట్టుంటారు. అసలు ఆ కేసు కట్టారో లేదో తెలియదు. నువ్వు కేసు కట్టారు నా మీద ఆ రోజు అని చెప్పేసి చెప్తా ఉన్నావు. మరి అది కరెక్టో కాదో తెలియదు, ఎందుకంటే నీ మాటల్లో ఒకటి కూడా నిజం ఉండదు కాబట్టి అది కరెక్టో కాదో కూడా తెలియదు. నెక్స్ట్ చెప్పు. ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు, యాక్టివిటీస్ చేయొద్దు, ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు, ఎవ్వరు కల్లాడకూడదట. అది ప్రజలకు మంచిది. ఈ రోజున పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం, స్టేషన్ లో పిలిపించడము, అరెస్ట్ చేయడము, తిట్టడము, కొట్టడము, కేసులు పెట్టడము, అరెస్టు చేయడము, జైల్లో తీసుకెళ్లడము. నేను ఇందాక చెప్పాను నీకు, కమ్మవారిపాలెంలో అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ కార్యకర్తల మీద పెట్టేసి 5 రోజులు నువ్వు పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టించిన మాట వాస్తవం కాదా? ఎంపీ గారు, అప్పటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, నరసరావుపేట ఎంపీగా ఉన్నారు. ఆయనకి ఎందుకు చిలుకలూరుపేట నియోజకవర్గం వస్తుంది? ఆయన వస్తే ఆయన వెహికల్ని కూడా నువ్వు ధ్వంసం చేయించింది నిజం కాదా? పోలీస్ కేసులు నువ్వు ఎన్ని పెట్టించా? నా మీద నువ్వు చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టించడానికి ప్రయత్నించావు. మా ఘర్షణ మీడియా బొబ్బూరి వెంగళరావు మీద నువ్వు చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టడానికి ప్రయత్నించావు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పనిచేసే ఎంతో మంది కార్యకర్తల మీద చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో నువ్వు పోలీస్ కేసు పెట్టించడానికి ప్రయత్నించావు. ఒకసారి నేను ఒక వీడియో గురించి మాట్లాడా. చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని, ఆవిడ మేకప్ బాగా వేసుకుంటారు, ఈ మేకప్కు బాగా ఖర్చు పెడతారంట. ఆవిడ ఫోటోగ్రాఫర్లకి ముందుగానే ఆవిడ వీడియోగ్రాఫర్లకి లక్షలు నెలకు ఖర్చు పెడతారంట అని చెప్పి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి నేను అక్కడ మాట్లాడితే నాకు చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సుబ్బారావు గారు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. మీరు కేసు కట్టి పిలవండి సార్, వస్తాను డెఫినెట్లీ అని చెప్పా. మీరు కేసు కట్టి నన్ను పిలవండి,
నేను నా లాయర్తో వచ్చి సమాధానం చెప్తా అని చెప్పి నేను చెప్పా. నువ్వు ఇక్కడ అక్రమ కేసుల గురించి నువ్వు మాట్లాడతావు. బొబ్బూరి వెంగళరావు మీద నువ్వు కేసు కట్టి అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించే ప్రయత్నం చేయలేదా? మేము అప్పుడు కోర్టులకు వెళ్ళాం, ఈ కేసులు కట్టడానికి వీల్లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, తెచ్చుకున్నాం. అట్లాంటి కేసులు ఎన్ని కట్టావు నువ్వు? ఈరోజు నీ మీద ఒక్క కేసు కట్టేటప్పటికి నువ్వు వచ్చేసి ప్రెస్ మీటు, నువ్వు మళ్ళీ అగ్గి మీద గుగ్గిలు అవ్వటం, నువ్వు బగబగా చూడటం, ఆ మంటలో మేము కాలటం. సరే అమ్మా, మాట్లాడు. ఈ విధమైనటువంటి అరాచక పాలన చిలుకూరుపేట నియోజకవర్గంలో నడుస్తుంది. అరాచక పాలన కొన్ని లిస్ట్ రాసుకున్నా ఇక్కడ, గుర్తుండవేమో ఈవిడ గారి అరాచక పాలన ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి. కమ్మవారిపాలెం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ తర్వాత పిల్లికోటి. ఈ పిల్లికోటిని 2 సార్లు అరెస్ట్ చేయించింది ఈవిడ. ఒకసారి ఏమో 2019లో అరెస్ట్ చేయించి ఇతన్ని విచక్షణారహితంగా కొడతా, వీడియో కాల్లో మేడం ఎంజాయ్ చేస్తా ఉంది ఇతను కొడతా ఉంటే. రెండోసారి ఇతని భార్య 10 నెలల ఇతని భార్య 7వ నెల 8వ నెలలో నిండు గర్భిణి. పిల్లికోటి అనే అతని భార్య అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే, మరుసటి రోజు ఉదయం 7 గంటలకల్లా మేము చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నేను ప్రస్తుత లిట్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేసి రాస్తారోకో చేసి పిల్లికోటిని కేసు లేకుండా బయటికి తీసుకొచ్చాము. ఆ రోజు నీకు గుర్తుందో లేదో, వీడియోలు ఉన్నాయి, కావాలంటే పెడతా చూడు. వీటిని అంటారు అరాచక పాలన అని, వీటిని అంటారు చిలకలూరిపేటలో అక్రమ పాలన అని. నువ్వు మాట్లాడాలి అక్రమ పాలన, అరాచక పాలన గురించి, జనాలు వినాలి. ఇంకోటి, పశుమర్తి గ్రామంలో రైతుల దగ్గర 12 లక్షలు తీసుకున్నావు, స్థలాలు ఇప్పిస్తానో ఏదో సంథింగ్. ఆ తర్వాత ప్రభుత్వం మారగానే నీ మరిదిని పంపించి ఏ రైతుల దగ్గర అయితే డబ్బులు తీసుకున్నావో ఆ రైతులందరూ డబ్బులు ఎందుకు కట్టావు? నువ్వు తప్పు చేసినందుకే కదా, నువ్వు కేసులకు భయపడే కదా. ఆ రైతులందరూ కేసు పెడితే వెళ్ళాలి కదా రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఇవన్నీ తెలిసే కదా, వీటికి భయపడే కదా నువ్వు ఆ పశుమర్తి గ్రామంలో 12 లక్షలు ఎరకే కట్టింది. ఆ తర్వాత అమ్మా లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని గుర్తున్నాడమ్మా? అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువాతో 2,40,00,000 రూపాయలు నువ్వు అతని దగ్గర వసూలు చేశావని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చాడు నీ మీద. ఈరోజు నిన్ను విలేకరులు ఇదే ప్రెస్ మీట్లో అడిగితే దాని గురించి టైం వచ్చినప్పుడు మాట్లాడతావా? టైం వచ్చింది చెప్పు, ప్రజలకు సమాధానం చెప్పి. ఇవన్నీ కూడా నువ్వు అరాచక పాలన, అక్రమ పాలన గురించి నువ్వు మాట్లాడే నువ్వు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పి వీటి గురించి. ఇంకోటి, అసలు చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో అవినాష్ రెడ్డి కంపెనీకి ఏంటి సంబంధం? ఆ కంపెనీలకు పర్మిషన్లు ఇప్పించి మీ ఇష్టం వచ్చినట్టు తవ్వుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ప్రకృతిని దోచుకోండి అన్నందుకు వాళ్ళు నీకు ఇచ్చిన బహుమానం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనేటటువంటి పేరు. ఈ పేరు కోసం నీ పేరు పక్కన మంత్రి అనేటటువంటి ఒకటి యాడ్ అవడానికి కోసం చిలకలూరిపేటని ప్రకృతి పరంగా నువ్వు దోచుకున్నావు. నువ్వు దోచుకోవడమే కాకుండా కడప నుండి వచ్చినటువంటి కంపెనీల వాళ్ళకు కూడా నువ్వు చిలకలూరిపేటలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ దోచిపెట్టావు. ఈరోజు నువ్వు మాట్లాడతావా అక్రమాల గురించి, అన్యాయాల గురించి? పత్తిపాటి పుల్లారావు గారి గురించి నువ్వు మాట్లాడేది ఈరోజు? ఇంకా ఉంది, ఏదో బెదిరిస్తా ఉన్నావు, నేను 7 సంవత్సరాలు వస్తా, అక్కడికే వస్తా. ఆ తర్వాత గ్రావెల్ అక్రమ వసూళ్లు, వ్యాపారస్తులను బెదిరించి, నువ్వు బంగారు వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారస్తులను బెదిరించి వాళ్ళ మీద కేసులు కట్టించి వాళ్ళ దగ్గర బంగారం అవన్నీ నోరు విప్పమంటావా? అసలు ఇవన్నీ నేను ఇందాక చెప్పినటువంటి కడప బ్యాచ్ మొత్తం ఈ ఎడ్డవల్లి గ్రానైట్ భూముల గురించి మాట్లాడా. వాటి గురించి అసలు నీ మీద ఎంక్వైరీ వేస్తే నువ్వు అసలు జైల్లో నుండి బయటకు వస్తావా? 25-30 సంవత్సరాలు అప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాలే. ఆ తర్వాత బైపాస్ రోడ్డు గురించి కూడా అప్పుడు మాట్లాడదాం. అమృత్ పథకం గురించి కూడా ముందు మాట్లాడావు కదా, చెప్తా. వాటి గురించి కూడా అన్నీ చెప్తా రా. ఇదట్లా ఉంటే ఇక్కడ చాలా మంది తెలుసు. మా మామగారు 80 సంవత్సరాల వయసున్న పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఎమ్మెల్యే పుల్లారావు. 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు కట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఏం చేస్తున్నావు? అరే 75 సంవత్సరాలు పెద్ద ఆయన మీద ఎట్లా కేసు పెడతావు జగన్మోహన్ రెడ్డి అని అనలేకపోయావే? నీ మామ ఒకడేనా 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు పెద్దోడు? మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దోళ్ళు కాదా? మీరు కేసులు కట్టేవాళ్ళు ఎవరు పెద్దోళ్ళు కాదా? మీ మామ ఒక్కడే పెద్దోడా? ఎవడు పెద్దోడు కాదా? ఇంకా అయినా ఈ మామే కదా ఈ ఒక కార్యకర్తని ఇష్టానుసారంగా కొడతా ఉంటే వీడియో బయటకు వచ్చింది అప్పట్లో. 80 సంవత్సరాల వయసులో కృష్ణారామ అనుకుంటే ఇంట్లో కూర్చోవాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి. ఏం చేశాడు నీ మామ? ఒక కార్యకర్తను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కేసు పెట్టక ఏం చేస్తారు? కేసు పెట్టక? నీ మామ అయితే ఏమన్నా తోపా? నీ మరిది ఈయన గురించి చెప్పాలి. ఇక
ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటాడు. చెప్పు. చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. అమ్మా అక్కడ ఉంది నీ మరిదే కాదమ్మా, నీ భర్త తప్పు చేసినా కానీ కేసు కట్టిస్తాడు ఎమ్మెల్యే పుల్లారావు. ఎమ్మెల్యే పుల్లారావు కట్టించవసరలా. ఇలా మాకు అన్యాయం చేశాడు ఈ వ్యక్తి అంటే పోలీసులే కడతారు. ఎమ్మెల్యే పుల్లారావు ఏం కట్టించవసరలా. అక్కడ ఉంది నీ మరిదే కాదు. నువ్వైనా అసలు మీ మరిది మీ తాత గురించి చెబుతావేంటి, అదే మీ మామ గురించి చెబుతావేంటి, నీ మీదే కట్టించాడు. నీ మరిది నీ మామ ఒక లెక్క ఏంటి? అన్యాయం చేస్తే అక్రమం చేస్తే ఎవడి మీదైనా కేసు కట్టిస్తాం. మా పాలనలో కక్ష సాధింపులు ఉండవు, మా పాలనలో ఉత్తుత్తి కేసులు ఉండవు, అక్రమ కేసులు ఉండవు. అన్యాయం చేస్తే ఎవడి మీదైనా కేసులు కట్టిస్తాం. చెప్పు. నాకేనా కుటుంబం ఉంది? రైట్ 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 మంచి పాయింట్కి వచ్చావు. ఎన్ని రోజులు సాగుతుంటున్నారు ఇట్లా? నాకే నా కుటుంబం ఉంది, మీకు లేదా కుటుంబం? అసలు ప్రత్తిపాటి పుల్లారావు గారు అబ్బాయి పేరు నాకు యాక్చువల్లీ గుర్తులేదంటే మా నాయకుడు మాకు ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కుమారుడి పేరు నాకు గుర్తులేదంటే అతను రాజకీయాల్లో ఎంత జీరోలో ఉంటాడో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రత్తిపాటి పుల్లారావు గారు అబ్బాయి నిజంగా అతని పేరు గుర్తులేదు. అతని మీద మరి కేసు కట్టించి జైలుకు పంపించినప్పుడు ఏమనుకోవాలమ్మా, నీకేనా కుటుంబం ఉందా? ఆయనకి లేదా కుటుంబం? నీకేనా? అసలు ఏ 1% కూడా తప్పు లేనటువంటి ఒక కేసులో, అక్రమ కేసులో అతన్ని అరెస్ట్ చేసి పుల్లారావు గారు ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో అనుకుంటా, కాదు, ప్రైమ్ మినిస్టర్ గారు చిలకలూరుపేటకి సభకు వస్తున్నటువంటి టైంలో పుల్లారావు గారి అబ్బాయిని అరెస్ట్ చేయించి నువ్వెంత మెంటల్ టర్మాయిల్ క్రియేట్ చేసావు ఆయనకే నా కుటుంబం, నీకు లేదా అని ఆయన అనుకుని ఉంటాడు. అయినా నీలాగా అక్రమ కేసులు గట్లా. అర్థమైందా? ఇంకొకసారి కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఆలోచించుకో. అసలు మనం ఆ మాట అనే అర్హత మనకుందా? ఆ మాట అనే అర్హత ఉన్న పార్టీలో మనం ఉన్నామా? మన అధినాయకుడి కుటుంబం ఏంటి, నా కుటుంబం ఏంటి, నేనేం చేశాను అవతల వ్యక్తి కుటుంబానికి అనేసి ఒకసారి నువ్వు కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. కుటుంబాల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఈ మొహానికి ఉందా లేదా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని అప్పుడు కుటుంబాల గురించి మాట్లాడు. ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? యా. నేను నువ్వు ఇక్కడ మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. చెప్పు. ఈ రోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తు పెట్టుకోండి. ఊహించుకోండి ఒకసారి. పురుషోత్తమపట్నమా? ఆ పురుషోత్తమపట్నంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు నీ గురించి సిగ్గుపడతా. ఈవిడ మా కొత్త మహాప్రభు అంటే తరిమేశారు నిన్ను చిలకలూరుపేట నుండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి. నువ్వు ఈరోజు నీ పేరు గర్వంగా చెప్పుకో. ఇదిగో ఇది నా ఊరు, నేను 1000 మందికి ఉపాధి కల్పించాను, నేను నా ఊరు నుండి నేను ఇంతమందిని ఆదుకున్నాను, ఇంత చిలకలూరుపేట నేను అభివృద్ధి చేశాను అని చెప్పి ఊరి పేరు చెప్తే ఊళ్ళో వాళ్ళు నిన్ను చూసి గర్వపడతారు. అంతేగాని మాది పురుషోత్తమపట్నం, మేము ఎస్సీలను జైల్లో వేయించి కొట్టించి వీడియో కాల్లో చూస్తాం, మేము పశుమర్తుల రైతుల దగ్గర 12 లక్షలు నొక్కేస్తాం, కేసులు పెడతారనే భయంతో మళ్ళీ వెనక్కిస్తాం, మాది పురుషోత్తమపట్నం. ఆ తర్వాత గ్రానైట్ గ్రావెల్లో మేము కోట్లు దోచుకుంటాం, మాది పురుషోత్తమపట్నం. బంగారు వ్యాపారస్తుల దగ్గర మేము దోచుకుంటాం, మాది పురుషోత్తమపట్నం. ఇంకేమేం చేశావు? ఇలాంటివన్నీ చేసి మాది పురుషోత్తమపట్నం అంటే పురుషోత్తమపట్నం గ్రామస్తులందరూ కూడా చెప్పులు తీసుకొడతారు, మా ఊరి పేరు ఎత్తే పగిలిపోద్ది అని. లేదు, మాది పురుషోత్తమపట్నం, నేను 1000 మందికి ఉపాధి కల్పించాను, 1000 కుటుంబాలను నిలబెట్టాను, 1000 మందిని విదేశాలకు పంపించి చదివించాను, 1000 మందికి ఆ పని చేశాను, 1000 మందికి ఈ పని చేశాను, 1000 ప్రాణాలు నిలబెట్టాను, ఇంతమందికి ఉపాధి కల్పించాను, చిలకలూరుపేట పట్టణాన్ని ఇంత అభివృద్ధి చేశారు, మాది పురుషోత్తమపట్నం అని చెప్పుకో. నిన్ను నెత్తినెక్కించుకొని ఊరేగుతారు. అంతేగాని లుచ్చా పనులు చేసి ఊరి పేరు చెప్తే ఊళ్ళో వాళ్ళు కూడా చెప్పు తీసి కొడతారు. చెప్తా ఉన్నా, పురుషోత్తమపట్నమా? ఆ గ్రామస్తులందరూ సిగ్గుపడతా ఉన్నారు ఈరోజు నీ గురించి. చెప్పు. నువ్వు ఎక్కడ? మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. ఇక్కడ 5 ఏళ్ళు నేను పనిచేశాను, నేను ఎమ్మెల్యేగా చేశా. ఆయన ఇంట్లో కూర్చోలా, గెలిచిన దగ్గర నుండి పోరాడుతూనే ఉన్నాడు నీ అక్రమాల మీద, అన్యాయాల మీద, అరాచకాల మీద. ప్రజలు 2019లో నిన్ను గెలిపించారు. అప్పటి నుండి నీ అక్రమాల మీద, అన్యాయాల మీద, అరాచకాల మీద
పోరాడుతూనే ఉన్నాడు. ఇంట్లో కూర్చోట్లే ఆయన. ఇంట్లో కూర్చోబెట్టి అనుకుంటున్నామేమో, ఇంట్లో కూర్చుంటే వేరేలాగా ఉండేది. ఆయన ఇంట్లో కూర్చోలా, పోరాడుతూనే ఉన్నాడు పుల్లారావు గారు. 2019 నుండి 24 వరకు ఎక్కడ ఆయన ఇంట్లో లేడు, జనాల్లోనే ఉన్నారు. ఈ రోజు ఆయనకి జనాలు బ్రహ్మరథం పట్టారు. నేను మంత్రిగా పనిచేశాను, చేసావు. ఇక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ఇలాంటి అరాచక పాలన మేము ప్రోత్సహించాలి. అరే మళ్ళీ మళ్ళీ చెప్తే జనాలు నవ్వుతారు. చట్టం తన పని తను చేసిపోయింది తప్పే. అవునా? మేము మా ఇంట్రెస్ట్ చెప్పి ప్రజలు ఇబ్బంది పెడతాం. ఆంటీ అక్క మంచి స్లోగన్ చెప్పింది, చట్టం తన పని తాను చేసుకుపోయిందంట. ఇప్పుడు కూడా అదే చేస్తుందమ్మా, చట్టం తన పని తాను చేసుకుపోయింది. మరి ప్రెస్ మీట్లు ఎందుకు, టైం బొక్క? చట్టం తన పని తాను చేసుకుపోయింది అన్నావు, ఇప్పుడు కూడా చట్టం అదే చేస్తా ఉంది, తన పని తాను చేసుకుపోతా ఉంది. మధ్యలో ఇదేందుకు మళ్ళీ? ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వాళ్ళకి. ఓరి నాయనో, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. వైసీపీ గవర్నమెంట్ లో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. సరే, మేము ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి, వాళ్ళకి ఇంకేమైనా కష్టాలు ఉంటే వాళ్ళకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి, ఇక్కడ మంత్రిగా ఉండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో. బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మొక్క సోదాపు పాయింట్కి రా అంటాడు, అదే చెప్పు. ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా, మనకి ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈ రోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పుడు చిరకాలపు కలగా ఈ సిల్దూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో, ఆ బైపాస్ కి సంబంధించి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ లో భాగంగా రైతులకు డబ్బులు రావాల్సి ఉందో, ఆ డబ్బులను ప్రభుత్వం ఏదైతే వాటా చెల్లించాల్సి ఉందో, ఆ వాటాని కూడా జగనన్న ప్రభుత్వం ఆ రైతులకు చెల్లించి, కోవిడ్ టైంలో అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయి వెనకబడి ఉంటే, కోవిడ్ టైంలో అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని నువ్వు చెబుతా ఉన్నావు సాకుగా. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే, ఉదయగిరి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక కాంట్రాక్టర్ వీళ్ళ మాట వినలేదని చెప్పేసి ఆ పనుల్ని 2 సంవత్సరాలు ఆపించినటువంటి ఘనాపాటి మన విడదల రజనీ గారు. కోవిడ్ టైంలో అని చెప్తా ఉంది, కానీ అసలు ఆ పనులు కోవిడ్ టైంలో అసలు ఏ పనులు సాగల. నీ చిలకలూరుపేట నియోజకవర్గం ఒకటే కాదు, దేశం ప్రపంచంలోనే ఏ పని సాగల. ఆ కోవిడ్ టైం అసలు ఈ బైపాస్ అనేది శాంక్షన్ చేయించింది పుల్లారావు గారు. ఆ రికార్డ్స్ ఉన్నాయి, కావాలంటే రికార్డ్స్ చూపిస్తా. ఆ తర్వాత ల్యాండ్ ఎక్వైజేషన్ అంతా అయిపోయి ఫండింగ్ అంతా కూడా ప్రభుత్వం అకౌంట్లోకి వేయడానికి, ఎవరైతే భూములు కోల్పోయారో రైతుల అకౌంట్లోకి వేయడానికి సిద్ధంగా ఉన్నారో అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయి మీరు గెలిచారు. మీరు గెలిచిన తర్వాత ఆ ఫండ్స్ దేనికి వాడుకోవడానికి ఉపయోగం పడవు కాబట్టి ఖచ్చితంగా రైతులకు వేయాలి కాబట్టి ఆ ఫండ్స్ వేసేసి ఈలోపు కోవిడ్ వచ్చింది, 2 సంవత్సరాలు ఆగింది. ఎంత పని మిగిలిందమ్మా? 6 నెలలు కరెక్ట్గా పనిచేస్తే పని అయిపోయేది. ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితమే బైపాస్ రెడీ అయిపోయేది. కానీ తమరేం చేశారు? ఆ కాంట్రాక్టర్ మీకు వాటాలు ఇవ్వలేదని, కాంట్రాక్టర్ మీరు చెప్పింది వినలేదని ఆ పనులు ఆపిచ్చి 4.5 సంవత్సరాలు డిలే చేసిన తర్వాత రీసెంట్గా 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో ఎలక్షన్కి ముందు ఆ బైపాస్ పాక్షికంగా ఓపెన్ అయింది. పూర్తిగా కూడా కాదు విడదల రజని, పాక్షికంగా ఓపెన్ అయింది. ఆ బైపాస్ గురించి మాట్లాడాలంటే నువ్వు నేను డిబేట్ చేసుకుందాం రా, అంతేగాని నీ నీతి కబుర్లు బైపాస్ గురించి ఎవడు చెప్పినా కానీ జనాలు వినడానికి రెడీగా లేరు. వాళ్ళందరినీ పిలిచి, ఆ కాంట్రాక్టర్ని పిలిచి, వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి, వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ పూర్తిగా ఇచ్చి, రాత్రి పగలు వాళ్ళు పనులు కంప్లీట్ చేసి, అవును, వేగంగా పనులు పూర్తి చేసి బైపాస్ ని అందుబాటులో తీసుకురావడానికి ఎంత కృషి చేశాం. ఈ రోజు చూస్తే ఎక్కడి నుంచో చెన్నై నుంచి, కడప నుంచి వచ్చిపోయే వాళ్ళందరూ కూడా కంప్లీట్ బాగుందని చెప్పి హర్షించేటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్ కలిగి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్క, యాక్సిడెంట్ల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మొక్క. రాష్ట్రంలో రోడ్లన్నీ సంకనాకిచ్చేసి మామూలుగా 10-20 స్పీడ్ మీద వెళ్తున్నటువంటి బళ్ళు కూడా పడేటటువంటి పరిస్థితుల్లో, యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితుల్లో మీరు యాక్సిడెంట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే చిలకలూరుపేట పట్టణ ప్రాంతానికి సంబంధించి అమృత్ పథకం చివరి దశలో ఉంది. ఆ చివరి దశలో కొన్ని పనులు జరిగితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. దాని మీద దృష్టి పెట్టండి. లేదు, అమృత్ పథకం గురించి మొక్క వివరించారు. అసలు చిలకలూరుపేటలో ఈ అమృత్ పథకం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ అమృత్ పథకానికి ప్రతిపాటి పుల్లారావు గారి టైంలో 2014 నుండి 19 వరకు దాదాపుగా శాంక్షన్స్ అన్ని వచ్చేసిన తర్వాత మేడం విడదల రజనీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమృత్ పథకం కింద అక్కడ ఉన్నటువంటి గాంధీ పార్క్ని తాకట్టు పెట్టి, ఐ రిపీట్, ప్రతి ఊర్లో ఒక పార్క్ ఉంటుంది, కానీ ప్రతి ఊర్లో ఆ పార్క్ తాకట్టులో ఉండదు. కానీ చిలకలూరుపేట నియోజకవర్గంలో మాత్రం గాంధీ పార్క్ అనేది తాకట్టు పెట్టి 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ఆ నిధులు ఏవైనాయి?
అని ఒకసారి ఈ మొక్కను అడిగితే మొక్క వాడిపోయిద్ది. కాబట్టి అమృత్ పథకం గురించి మాట్లాడితే ఆ 50 కోట్ల రూపాయల నిధులు తమరు ఎక్కడ దాచారో కూడా బయటికి చెప్పాల్సి వస్తుంది. మీ దృష్టి దీని మీద లేదు. మీ ప్రభుత్వం పుణ్యమా అని ఈరోజు చూస్తున్నారా నియోజకవర్గంలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు పత్తి మిర్చికి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి ఏడుస్తున్నారు. మీ ప్రభుత్వం పుణ్యమా అని నిత్యావసరాల ధరలు, ఆ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనుక్కోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోండి. మీ ప్రభుత్వ పుణ్యమా అని వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగా సాగక ఆ వ్యాపారం సాగించాలన్నా మీరు పెట్టే ట్యాక్సులు, మీరు అడుగుతున్నటువంటి మెంబర్షిప్లు కట్టలేక. రజనీ, ఇవన్నీ చెబితే జనం నవ్వుతున్నారు. నువ్వు వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రైతుల గురించి మీరెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే రైతుల్ని ముంచి, రైతుల్ని నమ్మించి, రైతుల్ని వంచి, రైతుల్ని ఈరోజు ఆత్మహత్యలు చేసినటువంటి ప్రభుత్వం తమరిది. మీరు రైతుల గురించి మాట్లాడటం ఆపేయాలి. వ్యాపారస్తులను బెదిరించి, వ్యాపారస్తుల దగ్గర ట్యాక్సులు వసూలు చేసి, వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి, వాళ్ళ దగ్గర బంగారం దోచుకున్నటువంటి ప్రభుత్వం మీది. ఎమ్మెల్యేవి నువ్వు. వ్యాపారస్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎన్ని ఇబ్బందులు పడుతూ తలబాదుకుంటున్నారో తెలుసుకోండి. ఇవేవి మీకు పట్టవు. పూర్తిగా మీ ఫోకస్ 2 అంశాల మీదే. ఆ 2 అంశాలు ఏంటంటే, ఒకటి విడుదల రజనీ మీద కేసు పెట్టాలి, విడుదల రజనీ కుటుంబ సభ్యుల మీద పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద కూడా పెట్టాలి. ఎవ్వరు కదలరు. నీకు నువ్వు చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నావు రజనీ. నీ మీద మేము ఫోకస్ పెడితే మళ్ళీ విడుదల రజనీ అనేది గూగుల్లో ఎతికినా కానీ దొరకదు చెప్తా ఉన్నాం. నీ మీద ప్రత్తిపాటి పుల్లారావు గారు కనుక నిజంగా ఫోకస్ పెడితే విడుదల రజనీ అనే పేరు గూగుల్లో వెతికినా కానీ దొరకదు. నీ మీద నువ్వు ఎక్కువ ఊహించేసుకుంటున్నావు. మా ఫోకస్లు ఏ కసులు కూడా నీ మీద లేవు. దయచేసి ఇది ఒకటి గుర్తించు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ విషయం మాత్రం. నీ మీద ఫోకస్ పెడితే, మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రత్తిపాటి పుల్లారావు గారు నీ మీద ఫోకస్ పెడితే నీ పేరు గూగుల్ సెర్చ్లో కూడా దొరకకుండా చేస్తాడు ఆయన. కాబట్టి ఆడపిల్లవి ఒకసారి ఎమ్మెల్యేగా చేసావు, ఒకసారి మంత్రిగా చేసావు అని చెప్పి నీ మీద ఆయన పెద్దగా ఫోకస్ పెట్టలా. హింసించాలి, జైల్లో దాకా తీసుకువెళ్ళాలి, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయాలి. ఇదొక ఇంట్రెస్ట్. హ్యాపీగా జోబులు నింపుకోవాలి. సామాన్యులు కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి, మీ జోబులు నింపుకోవాలి. దోపిడీ, అక్రమ సంపాదన. అసలు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏం మిగిల్చావని పుల్లారావు గారు జేబులు నింపుకోవాలి? చిలకలూరుపేట నియోజకవర్గంలో నువ్వేమన్నా మిగిల్చావా? ప్రకృతిని దోచుకున్నావు, వ్యాపారస్తులు దోచుకున్నావు, పేదల్ని దోచుకున్నావు, గ్రానైట్ భూములు దోచుకున్నావు, గ్రావెల్ అదేలే ప్రకృతి, వాటిల్లో దోచుకున్నావు, వ్యాపారస్తులను దోచావు. ఇంకేం మిగిలిందని చెప్పేసి పుల్లారావు గారు జేబులు నింపుకోవాలి? నీ అక్రమాలు ఇవన్నీ గనక బయట పెడితే చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి ఓటరు నువ్వు దోచేసిన సొమ్ము పంచితే చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి ఓటరు కోటీశ్వరుడు అవుతాడు. అన్ని కోట్ల రూపాయలు నువ్వు చిలకలూరిపేటలో దోచుకుని ఈరోజు కేవలం నువ్వు చేసినటువంటి లుచ్చా పనికి ఒకే ఒక ఎఫ్ఐఆర్ పడితే కరెంటు షాక్ కొట్టిన కాకిలా గిల్ల 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 కొట్టుకుంటా ఉన్నావు. ఫ్యూచర్ అభి బాకీ హై అంటారు ఏదో సినిమాలో, ఇంకా ఉంది. అక్రమ కేసులు, అక్రమ సంపాదన, దీంట్లో 10% అయినా రూల్ మ్యాండేట్ ఇచ్చారు. ఈ జనానికి వీళ్ళు ఏ సమస్యలో ఉన్నారు, ఈ సమస్యల గురించి పట్టించుకుందాం, వీళ్ళకి మేలు చేద్దామని దీంట్లో 10% మీరు పనిచేస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. కానీ ఇవేవి పట్టవు, ఇవేవి మీకు పట్టట్లేదు. సరే, ఒక్కసారి ఆలోచన చేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు చేసినటువంటి స్కాములు, మీరు చేసినటువంటి పాపాలు, ఇవన్నీ ఏంటా అని ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైందే వాళ్ళు పుల్లారావు గారు. మీరు ఇప్పుడు పుల్లారావు గారు ఎక్కడ దొరికితే అక్కడ ఆయన అరెస్ట్ చేయడానికి నువ్వు విశ్వ ప్రయత్నాలు చేశావు, అది ఓపెన్ సీక్రెట్. ఆ తర్వాత పుల్లారావు గారు 2014 నుండి 19 వరకు ఎన్ని అక్రమాలు చేశారో అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నావు. 19 నుండి 24 వరకు పుల్లారావు గారిని నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసావు అరెస్ట్ చేయడానికి, ఎన్ని అక్రమ కేసుల్లో ట్రై చేసావు? నీ వల్ల అయిందా? నీ వల్ల కాలా? నీ వల్ల కాక చివరికి ఎలక్షన్ మూమెంట్లో ఇక దిగిపోతున్నాం, ఇక మళ్ళీ ఏం చేయలేము అని చెప్పేసి పుల్లారావు గారి అబ్బాయిని ఆ రోజు అక్రమ కేసులో అరెస్ట్ చేయించావు. ఒకరోజు ఆలోచిస్తే ఏమై ఉండేవారా? ఎందుకు ఆలోచించలా? మరి ఎందుకు ఆలోచించలా? నీకు అక్కడ ఏం దొరకలేదు కాబట్టి నువ్వు ఆలోచించలా. దొరికితే నువ్వు ఆగేదానివా? దొరికితే నీ
క్రిమినల్ బుద్ధికి, నీ ఇల్లీగల్ బుద్ధికి, నీ కంజూస్ బుద్ధికి నువ్వు ఆగేదానివా దొరికితే? అక్రమ కేసులో పుల్లారావు గారిని అరెస్ట్ చేయకుండా, లేదంటే ఏదన్నా చిన్న క్లూ దొరికినా పుల్లారావు గారిని అరెస్ట్ చేయకుండా ఉంటాను నువ్వు ఆగేదానివా? నువ్వు చెబుతున్నావా ఈరోజు? ఒక రోజు దృష్టి పెడితేనా? పుల్లారావు గారు గుర్తుపెట్టుకో, గంట సేపు పుల్లారావు గారు దృష్టి పెడితే గూగుల్ సెర్చ్లో కూడా నీ పేరు కనపడకుండా చేయగలడు. నువ్వు చెప్పాలి ఇక దృష్టి పెట్టాలి గురించి. ఏమైంది వాళ్ళు? ఆత్మవిమర్శ చేసుకోండి. అబ్బో, ఆమె పెట్టిస్తారా కేసులు? మా నాయకుల్ని వేధిస్తారా? కాంగ్రెస్ పార్టీని. హరికృష్ణ గారిది ఒక సినిమా డైలాగ్ ఉంది, అరవకు అచ్చమాంబ అరిసి నీ ఆధిక్యతను ప్రదర్శించాలని అనుకోకు అంటాడు. ఏదో సినిమా లాహిరి లాహిరి లాహిరిలో అని. అలాగే అరవకు అరిసి నీ ఆధిక్యత ప్రదర్శించడానికి ట్రై చేయొద్దు. ఇక్కడ నీకంటే గట్టిగా అరవగలం. అరుపుల వల్ల ఇక్కడ ఉపయోగం ఉండదు. అరుపులు అనవసరం. నీ మీద కేసు కట్టారు, కోర్టు అది సక్రమం అని నమ్మింది కాబట్టి కోర్టు డైరెక్షన్ తోటి నీ మీద కేసు కట్టినప్పుడు నువ్వు వెళ్ళి కాదు నేను అలా చేయలేదని రుజువు చేసుకో. అంతేగాని నా మీద కేసు కడతారా, నా మామ మీద కేసు కడతారా, నా మరిది మీద కేసు కడతారా అంటే కడతారు. ఎందుకు కట్టరు? ఇన్ని పనులు చేసిన తర్వాత కట్టకుండా ఎందుకుంటారు? కట్టారు. ఇప్పుడు వాటిని రుజువు చేసుకో. నేను కాదమ్మా నేను అలా చేయలేదని చెప్పి రుజువు చేసుకో. అంతేగాని ఇక్కడ కూర్చొని అడిసి నా మీద కేసు కడతారా, నా మామ మీద కేసు కడతారా, నేనేందో చూపిస్తాను. ఏం చూపిస్తావు? చూపించు. గొంతు నొక్కేస్తారా ఇక్కడ మీరు? ఇవేమి సాగు, ఇవేమి కుదరవు. ప్యాకెట్ నడుస్తుంది. గ్రానైట్, గ్రావెల్, సెటిల్మెంట్లు, అక్రమాలు, ఇల్లీగల్ ఎలా డబ్బులు సంపాదించాలి, బార్ షాప్లు, బెడ్ షాప్లు, ఇవో ఇలా చెప్పు. ఇదిగో నోటికి వచ్చినట్టు ఇలా చేస్తే నువ్వు రజనీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పని కూడా జరిగిందని నేను కూడా అంటా. నోటికి వచ్చిన మాటే కదా, సాక్ష్యం రుజువు చేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు నోటికి వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చెప్పి ఈ రోజు ఆ కాన్స్టిట్యున్సీలో నడుస్తూ ఉన్నాయంటే నేను కూడా విడదల రజనీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఆ యదవ పని, ఆ చండాల పని కూడా నడిచిందని చెప్పేసి నేను కూడా అనగలను. రుజువు చేయాల్సిన అవసరం లేదు కదా నాకు. నీకు లేదు, నాకు లేదు. నోటి మాటే కాబట్టి అంటాం. నువ్వంటే నువ్వు ఒకటి చెప్తే మేము 10 చెబుతాం. సాక్ష్యాధారాలు ఉంటే తీసుకురా. అంతేగాని అక్రమాలు అవి జరిగినాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాయి అంటే నీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని జరిగినాయో దానికి డబల్ మేము చెబుతాం. నోటి మాటలకు ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ సాక్ష్యాధారాలు ఇంపార్టెంట్. అవి లేకుండా నువ్వెంత అరిసినా నేను దానికి డబల్ అరుస్తాను. అరుసుకోవడం తప్పితే ఏం ఉండదు. కాబట్టి జనాలు టైం వేస్ట్ చేయకు, ఏదైనా ఉపయోగపడే పని చేయి. చాలా ఉన్నాయి. సరే జనం ఆశపడు. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పారు, మాయ మాటలు చెప్పారు. అనుకున్నారు ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. మేము కూడా అనుకున్నాం. ఓకే, మేము మంచి చేసి ఓడిపోయాం. గెలుపోవడం సహజమే. అలాగే అనుకోండి. చూద్దాం ఏ మేరకు. గెలుపోవడం సహజమే అని అన్నావు కదా మొక్క. ఇప్పుడు గెలుపోవటం సహజమే అని అన్నావు. మరి ఇందాక నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టా, నేను అక్కడ కూర్చోబెట్టా, ఇక్కడ కూర్చోబెట్టా, ఈ మాటలు ఎందుకు? గెలుపోవటం సహజం. ఒక మాట మీద ఉండు. ఓకే, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా పనిచేస్తుంది. చూద్దామని మేము చూస్తున్నాం. చాలా క్రమశిక్షణగా, చాలా పద్ధతిగా మా నాయకుడు చూపించినటువంటి బాటలో ప్రజలకు మేలు చేస్తూ నడవడమే మాకు తెలుసు. ఇక నవ్వటానికి కూడా ఓపిక లేదు రజనీ. క్రమశిక్షణగా, పద్ధతిగా మీ నాయకుడు చూపించిన బాటలో నువ్వు నడుస్తున్నావా? క్రమశిక్షణ మీరు మాట్లాడాలి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడాలి. ఇంకోటి ఏందన్నావు? క్రమశిక్షణ తర్వాత పద్ధతి, ఓర్ప. సరే కానీ అయినా మా దరిద్రం ఇవన్నీ నీ నోట్లో నుంచి వింటాం. మా దరిద్రం నువ్వు చెప్పు. మీలాగా పాలిటిక్స్ ఎవడో పెట్టుకొని ఎవడో పెట్టి ఏదైనా చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా. నవ్వు వస్తుందని ఏడుస్తుంది ఏంటి? నవ్వు వస్తుంది పుల్లారావు గారు అంటుంది. నవ్వు ఎవడు నవ్వొద్దన్నాడు నిన్ను? నవ్వు 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు 7 ఏళ్ల రాజకీయం తల దించుకుంది ఈ రోజు అనిపిస్తుంది. 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు 25 ఏళ్ల రాజకీయ అనుభవం తల దించుకుందంట. నువ్వు అలా ఆ భ్రమలో బతికేసి కోర్టుకెళ్ళి సమాధానం చెప్పు. అంతేగాని 7 ఏళ్ల రాజకీయ అనుభవం, 25 ఏళ్ల రాజకీయ అనుభవం తలదించుకుంది, తలెత్తుకుంది, అద్దించింది, ఇదెత్తుకుంది, ఇవన్నీ జనాలు హర్షించరు. జనాల ముందు నువ్వు ఇంకా బఫూన్ అయిపోతావు ఇట్లాంటివి చెప్తే. 7 ఏళ్ల రాజకీయం ముందు తలదించుకుంది. ఈ సినిమా డైలాగ్ నీకు ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన నిన్ను కాదు. అమ్మో మీరు నన్ను గాని, కుటుంబ సభ్యుల్ని గాని, మా నియోజకవర్గ ప్రజల్ని గాని, ఎస్పెషల్లీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి, భయపడి, అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం.
ఎవరం భయపడం. రజని భయపడకపోతే ఆ పశుమర్తి రైతులకి 12 లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు దగ్గర నువ్వు దొబ్బేసిన డబ్బులు ఎందుకు వెనక్కి ఇచ్చావు? ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అతని యజమానితో బేరసారాలు ఎందుకు కుదుర్చుకున్నావు? నువ్వు భయపడే కదా. అసలు నువ్వు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ఈరోజు భయపడే కదా. నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని చెప్పి భయపడే కదా నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. ఇంకో కారణం కూడా ఉంది. ఈరోజు రజని ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంకొక కారణం ఏంటంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చేసి విలువల విశ్వసనీయత గురించి మాట్లాడాడు. విలువల విశ్వసనీయత గురించి మాట్లాడగానే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలారెడ్డి వచ్చేసి విలువల విశ్వసనీయత గురించి నువ్వా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేడం షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గురించి బట్టలు ఇప్పదీసి అక్కడ నుంచోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి విలువల్ని, జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతని. ఆ వీడియోలు గ్రామానికి ఇంట్లో ఉండే ప్రతి ఫోన్కి చేరినాయి. జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలారెడ్డి చెప్పినటువంటి విలువలు విశ్వసనీయతల వీడియోలు గ్రామాలకి చేరిన తర్వాత వాటిని డైవర్ట్ చేయడానికి రజనీ నీ మీద పుల్లారావు గారు కేసు పెట్టించాడని చెప్పి నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు, మనం ఈ వీడియోలు బయటకు వదులుతాం, ఆ వీడియోలు డౌన్ అవుతాయి అని చెప్పేసి ఈ కుళ్ళు సలహాలతోటి, ఈ పుచ్చ ఐడియాలతోటి ఈ రోజు నువ్వు జనం ముందుకు వచ్చేసి భయపడం అంటే భయపడకుండా నువ్వు పశుమర్తి భూముల్లో దోచుకున్నటువంటి ప్రతి రైతుకి 12 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చావు? గ్రానైట్ సాయి బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళకి 2,40,00,000 రూపాయలు దోచేసినటువంటి విషయంలో బేరసారాలకు ఎందుకు వచ్చావు? నీ మీద ఎఫ్ఐఆర్ పడగానే కోర్టులోకి వెళ్ళి చెప్పి సమాధానం చెప్పకుండా, నాకేం కాదని చెప్పకుండా నువ్వు వచ్చి భయపడి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు చెప్పు. ఈ అదవ సోది మొత్తం చెబుతారు. రైట్, సరే అలాగే చేయండి. మీరు అనుకుంటున్నారేమో ఇంకో 4 ఏళ్ళు కదా, ఇంకో 4 ఏళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. ఇక్కడంటే ఎక్కడ? చిలకలూరుపేటలోనా, గుంటూరు వెస్ట్ లోనా, లేదంటే ఇంకేదన్నా నియోజకవర్గంలోనా, ఆంధ్రప్రదేశ్లోనా, అమెరికాలోనా, లేదంటే తిహార్ జైల్లోనా, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనా, రాజమండ్రి మహిళా సెంట్రల్ జైల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటాయి, అందులో పాల్గొంటావా? విజయవాడ సెంట్రల్ జైలు మహిళా జైల్లో ఉంటాయి ఎలక్షన్స్, అందులో పాల్గొంటావా? ఎక్కడ? ఇక్కడ అంటే ఎక్కడ? ఎందుకంటే నువ్వు 2019లో చిలకలూరుపేటలో పోటీ చేస్తే మళ్ళీ 2019లో దిక్కులేక నీకు సీట్ ఇవ్వక 2024లో నువ్వు గుంటూరు వెస్ట్కి ట్రాన్స్ఫర్ అయ్యావు. ఇక్కడే రాజకీయాలు చేస్తానంటే ఎక్కడో క్లారిటీ ఇవ్వు. ముందు చిలకలూరుపేటలోనే చేస్తావా? అది క్లారిటీ ఇవ్వు. 30 నుంచి 40 సంవత్సరాలు అదే చల్లగా చూస్తాయి. మీరు ఎక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చింది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం. రజని, ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎక్కడున్నా లాక్కొస్తా, ఎక్కడున్నా పీక్కొస్తా అనేటటువంటి మీ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నా. మేము 2019లో ఓడిపోయిన తర్వాత మేము ఎక్కడికి పారిపోలా. మేము కాన్స్టిట్యున్సీస్లోనే ఉన్నాం. మా ప్రతి కార్యకర్త గ్రౌండ్లో పోరాడాం. నీ మీదైతే ఇంకా ఎక్కువే చేశాం మేము పోరాటం. మేము ఎక్కడికి పారిపోలా. ఇక మేము పారిపోవాల్సిన అవసరం అసలు లేదు. జీవితంలో మాకు వెనకాల చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు, నారా లోకేష్ గారు అండగా ఉన్నారు. మాకు ఏ అన్యాయం జరిగినా మా నాయకులు అండగా ఉన్నారు కాబట్టి మేము ఎక్కడికి పారిపోం. మా ఊళ్ళలో మేము ఉంటాం. నీకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాదు, జీవితకాలం ఆఫర్. నువ్వు గెలిచి చూపి, నువ్వు ఏమైనా చేయి చూద్దాం. నువ్వు ఈ మాట అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. అరే 2019లో నేను ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాళ్ళు పారిపోలేదు, ఇక మనం గెలిచేది లేదు, మనం చిత్రహింసలు పెట్టేది లేదు. కాబట్టి ఇట్లాంటి మాటలు ఆపాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మనకున్నటువంటి క్యారెక్టర్ దిగుద్ది. నేను గెలిచిన తర్వాత చిలకలూరుపేటలో ఆగిపోయిన అభివృద్ధిని చేస్తాను అని చెప్పేసి చిలకలూరుపేట ప్రతిపాటి పుల్లారావు గారు చెప్పారు, చేస్తున్నారు. ఊనుంటే అట్లాంటివి చెప్పు. నేను గెలిస్తే మిమ్మల్ని పీకుతా, మిమ్మల్ని పొడుస్తా, ఈ సొల్లు కబుర్లు వద్దు. మాట్లాడు. కొంతమంది ఈయన చూసుకొని, అధికారులను చూసుకొని కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో, గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు, నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఏదో కాలు దూకి ముందుకు వచ్చి పిచ్చి కట్టుకదలాలి, కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ఆయన చెప్పేసి అయిపోయింది. మీ ఎవరిని మర్చిపోను. అందుకే చెప్తున్నా, ఆయనకి మీకు ఎవరిని వదిలిపెట్టం, తేలుస్తాం, తెలిసి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. సరే అలాగే.
అధికారులందరి మీద I too have lot of respect when you are in Telugudesam party. As soon as you jumped into the YCP, all the respect has gone like a మొక్క. నీ బొక్కలో ఇంగ్లీష్, ఇక్కడ అందరికి ఇంగ్లీష్ వచ్చు కానీ తిరిగాడు. మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి, ఆహా, ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి, అదే చేస్తా ఉన్నారు మొక్క. కొనసాగించండి. ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు. సూర్యనారాయణ అనే సిఐకి మేము ఇదే చెప్పాం. 2019లో పిల్లికోటిని ఎప్పుడైతే ఇతను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి, అరెస్ట్ కూడా కాదు, అక్రమ కేసు బనాయించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొట్టి వీడియో కాల్ చేశాడో ఇదే చెప్పాం. మీరు ఆవిడని చూసుకొని రెచ్చిపోవద్దు, తర్వాత మీరు ఇబ్బందులు పడతారు అని. మేము మీ నాయకుల్ని, మీ కార్యకర్తలని ఎవరిని జైలుకి తీసుకెళ్లి కొట్టి వీడియో కాల్ చేయలేదు, ఎట్లాంటి అక్రమాలు చేయలేదు. మేము చేయలేదు కాబట్టి ఏ అధికారిని నువ్వేం పీకలేవు అనేటటువంటి విషయాన్ని నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు. ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా? ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. సరే, నేను హెచ్చరిస్తున్నా. అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని, మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని, మీరు మా జోలికి వస్తే మమ్మల్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే, టెలింగ్ యూ నోటీస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకో. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా. Right? For illegally constraining Pillikoti in a false case and beating him and enjoying the video in the video call, that is an action. There is an equal and opposite reaction. Now the High Court has ordered to lodge a complaint on this so-called Vidal Rajni and also the then CA of Chilkulurpeta town, Mr. Surya Narayana. Adi, for every action there is an equal and opposite reaction ante. Okay? Chepu. For every action of yours, అదే జరుగుతుంది మొక్క. ఇప్పుడు వస్తుంది. రైట్, సరే, అయిపోయిందా? ఇప్పుడు విలేకరులు ప్రశ్నలు అడుగుతారు, ఆన్సర్ చెప్పమ్మా. రాజకీయంగా విమర్శిస్తే కంప్లైంట్లు తీసుకోరు బంగారం. ఇప్పుడు రాజకీయంగా విడదల రజని అంత దోచుకుంది, విడదల రోజుని ఇంత దోచుకుంది. ఇప్పుడు నేను అన్నా, పసుమర్తి గ్రామంలో 12 లక్షల రూపాయలు ప్రతి రైతు దగ్గర దోచుకుంది, గ్రానైట్ భూముల్లో దోచుకుంది, గ్రావెల్ భూముల్లో దోచుకుంది. అలాగే మా కార్యకర్తలపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైల్లో ఏం చిరగొట్టించింది. ఇట్లాంటి మాట్లాడితే కంప్లైంట్లు పెట్టరమ్మా. ఇది మీ వైసీపీ ప్రభుత్వం కాదు. నిన్నేమన్నా బాడీ షేమింగ్ చేస్తే, నిన్నేమన్నా నీకేదన్నా వేరే 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 విషయాల్లో నిన్ను ఇన్వాల్వ్ చేసి నువ్వు చేయనటువంటి చండాల పనులు నువ్వు చేసావని చెప్తే అప్పుడు కంప్లైంట్ తీసుకుంటారు ఖచ్చితంగా. అంతేగాని రాజకీయ విమర్శలు చేస్తే ఎక్కడ కంప్లైంట్ తీసుకోరు. సో నీ కంప్లైంట్ తీసుకోరు. అది దానిలో ఏమంటారో లీగల్ టర్మినాలజీ తెలియదు నాకు, అందులో విషయం లేదు. అది మ్యాటర్. పట్టవు, పోరాడు. ఎక్కడికి వెళ్ళినా నీకేం కాదు. అది నీ మంచిగా చెప్తాను. ఎందుకు టైం బొక్క డబ్బులు బొక్క. ఇప్పుడు ఏదో అడుగుతున్నాడు ఒక అన్నయ్య, అక్కని సౌండ్ కొంచెం పెంచుతా. అక్కన ఏమడిగాడంటే, అన్నయ్య మేడం గ్రావెల్ భూముల్లో మీరు ఏదో స్కామ్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద సమాధానం చెప్పండి అని అడిగినందుకు అక్క చెప్పే సమాధానం ఒకసారి చూద్దాం. అవును, మరి ఎందుకమ్మా బేరసారాలకు వెళ్ళావు? ఆ క్రషర్ అతనితో ఎందుకు బేరసారాలకు వెళ్ళావు? నువ్వు ఎస్పీ జాషువా ఉన్నప్పుడు, ఆ ఎస్పీ జాషువా అనేప్పుడు సస్పెన్షన్ లోనూ విఆర్లోనూ ఉన్నాడు. నువ్వు ఆ ఎస్పీ జాషువాని పంపించి 2,40,00,000 రూపాయలు దోచుకున్నావని ఆ క్రషర్ యజమాని కంప్లైంట్ ఇస్తే అతనితో బేరసారాలకు ఎందుకు వెళ్ళావు? కట్టు కదా అయితే. ఇది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అనొచ్చు కదా, ఎందుకు అనలేకపోయావు? సరే సరే సరే, ఓకే చెప్తా. సమయం వచ్చినప్పుడు చెప్పుద్దంట. భయపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, అల్లరి చేయాలి, అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇది కూడా ఒక నరేటివ్ బిల్డ్ చేశాను. ఓకే, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. సరే, చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా పనిచేశాను, నేను మంత్రిగా పనిచేశా. నేను దేనికైనా ఏ ఛాలెంజ్ అయినా సిద్ధమే. నేను ఏ రోజు ఏ తప్పు చేయరా. నన్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక
ఒక బీసీ మహిళగా నన్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేదు. కులం ఎందుకు వచ్చింది రజని? ఇక్కడ బీసీ మహిళ అని కులం ఎందుకు వచ్చింది? ఎస్సీ కుర్రాడు నువ్వు లోపల ఎంచి కొట్టించరా? ఎస్సీ కుర్రాడిని నువ్వు లోపల ఎంచి కొట్టించరా? ఓసీకి చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించి చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నువ్వు 5 రోజులు అక్రమంగా బంధించరా? ఎంతమంది ఎస్సీలు? సరే, ఇప్పుడు ముస్లిం యువకులు ఇందాక చెప్పడం మర్చిపోయాను. నీ నియోజకవర్గంలో రంజాన్ నెలలో కల్తీ మద్యం దాగి నీ బార్లో కల్తీ మద్యం దాగి 2 ముస్లిం యువకులు చనిపోయారు. అప్పుడు నువ్వు ఓసీవి, ఎస్సీవి, బీసీవి ఏంటని ఎప్పుడు ఎవడు అడగలా? నీకు కులం ఎందుకు వచ్చింది ఇక్కడ? నువ్వు బీసీ మహిళవి, అవును కరెక్టే అని చెప్పి ఎస్సీ కుర్రాన్ని నువ్వు జైల్లో ఎంచి కొట్టిస్తే ఊరుకుంటారా? అక్రమంగా ఊరుకోరు కదా. కులం కార్డు ఎందుకు తెస్తావు? ఈరోజు బీసీలు ఎవరు నీ వెనకాల లేరు. కూడా చూడకుండా ఇబ్బంది పెట్టాలి అని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా దీని గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నేను ఏ తప్పు చేయలేదు. ఏం ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఏమన్నా చేసుకోండి. సరే, నేను భయపడను. సరే, బయలుదేరు.